హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. నేను లైక్స్ అడగట్లేదని ఎవరు లైక్ చేయనట్టున్నారు. వీడియోని లైక్ కూడా చేయండి, ఎందుకంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్గా చాలా రకాల అయితే ఆఫర్స్ అయితే వచ్చాయి. అమెజాన్ నుంచి అండ్ పేటిఎం నుంచి కూడా ఆఫర్స్ అయితే రావడం జరిగింది. మీకు వీటన్నిటి కోసం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మీకు వచ్చేటప్పటికైనా అమెజాన్ 2 ఆఫర్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. ఆ 2 ఆఫర్స్ ఏంటి, ఎలా అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే మనం ఫస్ట్గా వచ్చేటప్పుడు దీంట్లో ప్రీపెయిడ్ రీఛార్జెస్కి 10 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది మనకి ఎలా వస్తుంది, ఏం చేయాలి, అసలు ఏం చేస్తే వస్తుందని చెప్తాను. అయితే మినిమం రీఛార్జ్ వచ్చేటప్పటికి 35 రూపీస్ అని చెప్పారు. అంటే 35 రూపీస్ దానికంటే అబోవ్ మనం ఏదైనా రీఛార్జ్ చేసినచ్చో మనకు 10 రూపాయల నుంచి 300 రూపీస్ వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నాను. కానీ ఇది ఒక విధంగా చాలా బెనిఫిట్, ఎందుకంటే నేను ట్రై చేశాను ఆల్రెడీ. సింపుల్గా నేను అమెజాన్ పేలోకి వెళ్తాను అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా మీరు పాటించాల్సి వస్తుంది. సరే, నేను ఇప్పుడు అమెజాన్ పేలోకి వెళ్తాను. అమెజాన్ పేలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీపెయిడ్ సెక్షన్ ఉంటుంది కదా, ప్రీపెయిడ్ రీఛార్జ్ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడ బ్యానర్ అయితే ఏదైతే కనిపిస్తుందో దాన్ని జస్ట్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే సింపుల్గా మీకు కింద కలెక్ట్ ఆఫర్ అని ఉంటుంది. సింపుల్గా కలెక్ట్ ఆఫర్, యాక్టివేట్ ఆఫర్ లేదా కలెక్ట్ ఆఫర్ ఈ విధంగా ఏదైనా ఉంటుంది. సింపుల్గా మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసిన తర్వాత ఆర్డర్ అని ఉంటుంది, ఆర్డర్ నవ్వు క్లిక్ చేయండి. నేను ఇప్పుడు మా బ్రదర్ నెంబర్ ఎంటర్ చేసుకొని నేను 35 రూపీస్ రీఛార్జ్ అయితే ఎంటర్ చేసుకుంటాను. అలా ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్గా నేను అమెజాన్ పే ద్వారా చేయొచ్చు అండ్ యూపీఐ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. ఎలా కావాలంటే అలా పే చేయొచ్చు అండి. కానీ ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సింపుల్గా నేను ఇప్పుడైతే అమెజాన్ పే బ్యాలెన్స్ నాకు 50 రూపీస్ ఉంది. నేను ఆ 50 రూపీస్ని యూజ్ చేసుకొని రీఛార్జ్ అయితే కంప్లీట్ చేశాను. అలా నేను 35 రూపీస్ రీఛార్జ్ చేసినందుకు నాకు 51 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. చూడండి, నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఒక విధంగా మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా రీఛార్జ్ చేయండి. మీకు ఎంత వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే ఇంత మంచి ఆఫర్స్ అయితే మనకు రావు. దీనిలో నుంచి అమెజాన్ నుంచి సెకండ్ ఆఫర్ కూడా ఏంటంటే మనకు అమెజాన్లో డిటిహెచ్ రీఛార్జ్కి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు. ఈ 2 ఆఫర్లు కూడా ఫిబ్రవరి 28 వరకు ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మినిమం 100 రూపాయలు అబోవ్ మనం డిటిహెచ్ రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మీరు డిటిహెచ్ సెక్షన్లోకి వెళ్ళండి. దీనికి కూడా ఒక బ్యానర్ ఉంటుంది. ఆ బ్యానర్ని యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి 28 వరకు అయితే యాక్టివేట్లో ఉంటుంది. సరే, ఇప్పుడు బ్యానర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు టాటా స్కై కానీ ఎనీథింగ్ డిటిహెచ్ రీఛార్జ్ ఏమేమి ఉంటాయో అవన్నీ మీరు 100 రూపాయల కంటే ఎక్కువగా మీరు పే చేసినచ్చు 10 రూపాయల నుంచి మీకు 1000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇన్స్టాంట్ అమెజాన్ వాలెట్లో వస్తుంది. మీరు దాన్ని మళ్ళీ రీఛార్జెస్ కానీ షాపింగ్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక విధంగా చాలా మంచి ఆఫర్ అని చెప్తాను. అయితే సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మన పేటిఎంలో 1 రూపీ డీల్స్ అని మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది కూడా. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే మీ అందరి కోసం పేటిఎం సెకండ్ క్లోన్ యాప్ అనేది నేను వాటికి కనిపెట్టాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది గూగుల్ డ్రైవ్ ద్వారా ఉంటుంది. మీరు సింపుల్గా క్లిక్ చేసినట్టు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. కొంతమందికి సర్వర్ ప్రాబ్లం వల్ల రాకపోవచ్చు, కానీ ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా లింక్ అయితే వర్కౌట్ అవుతుంది. సింపుల్గా ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మేము అన్లిమిటెడ్ ఎక్కువ అకౌంట్లు వాడుతున్నామన్నా మ్యాక్సిమం ట్రైస్ అనేసి వస్తుంది. మ్యాక్సిమం మీరు ప్యాలెస్ స్పేస్ ఇవన్నీ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాని ద్వారా క్లిక్ చేసిన వెంటనే మీకు పేటిఎం యాప్లోకి ఈ విధంగా వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు ఫర్దర్గా డీల్స్ అనేవి కనిపిస్తాయి. సింపుల్గా బై సెక్షన్లోకి వెళ్ళండి. బై సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా బై అనేది చేసేసండి. 1 రూపీ పే చేయండి. 1 రూపీ పే చేస్తే మీకు 9 రూపీస్ మ్యాజిక్ ప్రోమో కోడ్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేయాలి. అక్కడ ప్రోమో కోడ్ ఉంటుంది. జస్ట్ ప్రోమో కోడ్ మీద టిక్ మార్క్ కొట్టి కంప్లీట్గా పేమెంట్ మెథడ్ వాలెట్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, ఎనీ పేమెంట్ ఆప్షన్ అది మీ ఇష్టం. అలా పే చేసిన తర్వాత మీరు సింపుల్గా చూడవచ్చు. అక్కడ నాకైతే 1 రూపీకి 10 రూపీస్ వచ్చింది, అంటే 9 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇలా ఎవ్రీ పేటిఎం నెంబర్కి అయితే మీరు ఆఫర్ని అయితే లూట్ చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా. సరే, ఇప్పుడు మనం క్లోనర్ కానీ లేకుంటే వేరే యాప్స్లో కానీ మనం ఎలా సెర్చ్ చేయాలని చాలా మంది డౌట్ ఉండొచ్చు. మీరు సింపుల్గా నా క్లోనర్ యాప్ ఇది 1rs.deal అని కొట్టండి. డాట్ స్పేస్ ఇచ్చి డీల్, DEAL మీకు ఎక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. 1rs అంటే 1 రూపీస్ డాట్ స్పేస్ ఇచ్చి మళ్ళీ డీల్, DEAL అని సెర్చ్ చేస్తే 1 రూపీస్ డీల్స్ అవి మీకు వస్తాయి. ఆ విధంగా మీరు సెర్చ్ చేసి ఈ డీల్స్ని అయితే ప్యారలల్ స్పేస్ కానీ డ్యూయల్ యాప్స్ కానీ ఏదైనా వర్కౌట్ యూజ్ చేస్తుంటే కనుక మీరు ఈ విధంగా వాటిని సెర్చ్ చేసి మీరు బై అయితే చేసుకోవచ్చు. ఓవరాల్ ఈ విధంగా మీకు సొల్యూషన్ కూడా దొరికింది అనుకుంటాను. అండ్ ఎక్కువ అకౌంట్స్ వాడడానికి కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మనకి 10 రూపీస్ కానీ లేకుంటే 10 రూపీస్ కంటే ఎక్కువ రీఛార్జ్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక ప్రోమో కోడ్ అప్లై చేస్తే, అంటే ఒక ప్రోమో కోడ్ ఉంది, అది అప్లై చేస్తే నెక్స్ట్ 6 అవర్స్ తర్వాత, అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 రూపాయలు రీఛార్జ్ చేశాను అనుకోండి. ఆ ప్రోమో కోడ్ ఏంటి, ఎలా అని నేను చెప్తాను. RECH2 బస్ అనమాట. రీచ్ టు బస్ అని ప్రోమో కోడ్ ఉంటుంది. ఆ ప్రోమో కోడ్ అప్లై చేశాను. ఇప్పుడు నేను 6 అవర్స్ ముందు చేశాను. 6 అవర్స్ ముందు చేస్తే మళ్ళీ నేను 6 అవర్స్ తర్వాత ఏంటంటే అక్కడ నేను ఏదైనా బస్ టికెట్ బుక్ చేశాను అనుకోండి, 300 రూపాయలకి 200 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఒక విధంగా చాలా మంచి ఆఫర్ అని చెప్తాను, ఎందుకంటే నాకు నచ్చిన లూట్ అనమాట. అందుకని మీ అందరి కోసం ఈ కూపన్స్, కోడ్స్ అనేవి, డీల్స్ అని తీసుకొస్తూ ఉన్నాను. అండ్ ఎస్పెషల్ ఏంటంటే ఈ ఆఫర్ మీకు వచ్చేటప్పటికి పేటిఎం ఆఫర్ సెక్షన్లో కనిపిస్తుంది.
లేదు అంటే కనుక మీరు ప్రీపెయిడ్ సెక్షన్లోకి వెళ్ళండి. ప్రీపెయిడ్ సెక్షన్లోకి వెళ్ళి సింపుల్గా 10 రూపీస్ రీఛార్జ్ అయితే చూస్ చేసుకోండి. అలా చూస్ చేసిన తర్వాత సింపుల్గా కంప్లీట్ మెథడ్ పేమెంట్ మీద అంటే హ్యావ్ ఏ ప్రోమో కోడ్ సెక్షన్లో RECH2BUS అనే ప్రోమో కోడ్ అప్లై చేయండి. అక్కడ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. రీచ్ టు బస్ అనే ప్రోమో కోడ్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే వన్స్ పర్ యూజర్, ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. రీఛార్జ్ చేసిన తర్వాత 6 గంటల తర్వాత మాత్రమే ఈ బస్ టికెట్స్కి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. 6 గంటల లోపల ట్రై చేస్తే అవ్వట్లేదండి. 6 గంటల తర్వాత అంటే ఈరోజు చేస్తారనుకోండి, రేపటి బస్ టికెట్కి మీరు హ్యాపీగా యూజ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా రీచ్ టు బస్ అనే ప్రోమో కోడ్ అప్లై చేసి నేను పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తాను. నా రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫర్దర్గా వెంటనే ట్రై చేయను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను వెంటనే ట్రై చేస్తే ఎలా ఉంటుంది. కానీ దీనిలో ఒక షరతు ఉందండి, మినిమం 2 టికెట్స్ ఉండాలి. మీరు దగ్గరలో ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఆ టైంలో మీకు ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా మినిమం 300 రూపాయలు, 300 రూపాయల కంటే ఎక్కువ మీరు ఎంత చేసినా కూడా మీకు 200 రూపీస్ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఈ ఆఫర్ ఎప్పటివరకు ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వలేదు, ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా తీసేవచ్చు. కానీ రీచ్ టు బస్ అనే ప్రోమో కోడ్ మీరు దాంట్లో అప్లై చేసి ఇప్పుడు నేను సింపుల్గా వెళ్తాను, 2 టికెట్స్ అయితే చూస్ చేసుకుంటాను. చూస్ చేసిన తర్వాత హ్యావ్ ఏ ప్రోమో కోడ్ సెక్షన్లో అక్కడ ఏంటంటే రీచ్ పే బస్ అనే ప్రోమో కోడ్ అప్లై చేయాలి. అక్కడ మనకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు. రీచ్ టు అనే ప్రోమో కోడ్ మనం అప్లై చేస్తే రీచ్ టు బస్ అనే ప్రోమో కోడ్ అప్లై చేసి ఫర్దర్గా మనం ఇప్పుడు ఏంటంటే పేమెంట్ మెథడ్ అంటే బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు రీచ్ పే బస్ అనే ప్రోమో కోడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ప్రోమో కోడ్స్ కూడా మీకు పక్కన కనిపిస్తుంటాయి. ఈ విధంగా మీరు ఆఫర్ని అయితే 300 రూపీస్ ఏదైనా బస్ టికెట్ బుక్ చేసినప్పుడు అయితే మీకు 200 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఈ విధంగా గైస్ మీరు ఆఫర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్